నా కాఫీ తొందర తగలెట్టండి రోయ్. నేను కాఫీ తాగి మంచంది అలాగే పిన్ని. నా ముఖాన్ని కాఫీ తగలెట్టండి రోయ్. నేను కాఫీ దిగి మంచం తాగలరు రోయ్. అమ్మో కాఫీ నానాగా ఏరా అరగంట అరుస్తుంటే ఇప్పుడే తేవటం. అలా నిలబడి చూస్తావేరా? అదేదో ముఖం కుట్టాం. మొగరు కాఫీ కొట్టాడు. వాడి చేతులు విరిగిపోను. అసలు వాడికి మాయరా వచ్చిందిరా? ఎడి వాడు? అది కాదు పిన్ని, తనే మొహం మీద కొట్టమన్నాడు. నోర్మై పసివాడిని చేసి వాడి మొహం నిండా కాఫీ కొట్టి పైగా అబద్ధం ఆడతావా? అసలు నిన్ను ఏమిటి ఏమిటో చూపు. భస్మం చేస్తావా? భస్మం చేయటమే కాదు, నేను చెప్పినట్టు నడుచుకోకపోతే ఏమైనా చేస్తా. నేను నడుచుకోను. ఏం చేస్తా వచ్చి? అమ్మా ఎముకలు ఎరిగినట్టున్నాయే. ఇక మీదట ఈ ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి తోక జాడించారో ఆ తోకను కత్తిరించి పారేస్తాను. ఏం చేస్తాను? దట్స్ గుడ్. చూడు పిన్ని, నేను ఆ పొలానికి వెళ్ళి వస్తాను. వచ్చేసరికల్లా వంట అది సిద్ధం చేస్తుంది. అందులో కోడి పలావు, గుత్తొంకాయ కూర, చేపల పులుసు. నువ్వు చేయకపోతే నీ మొగుడు చేస్తాడు. కానీ అన్ని రెడీగా ఉండాలి, లేకపోతే టాప్ లేచిపోతుంది. ఏమి లేచిపోతుంది? దట్స్ గుడ్. ఒరే నారాయణ, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మ కావాల్సిన మందులు అవి తీసుకురా. అమ్మను మాత్రం మంచం తిక్కకుండా చూడు. అమ్మా నేను వెళ్ళొస్తాను.